హలో హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఈరోజైతే నేను నేను కాకరకాయ ఫ్రై అయితే ఈ విధంగా చేస్తున్నా. చేసుకొని తింటే చాలా మాత్రం మందికి కాకరకాయ చేదు అంటే ఉండదు. నచ్చని వాళ్ళు ఫ్రై చాలా చాలా మంది ఉంటారు. బాగుంటుంది. సో సో చేదు ఇందులో ఉంటుందని కూడా కావాల్సిన చాలా మంది పదార్థాలు వరకు కాకరకాయని తినరు. అయితే తీసుకొని సో ఈ మంచిగా విధంగా వాష్ చేసుకొని చేసుకొని తింటే మాత్రం రౌండ్గా అయితే కాకరకాయ కట్ చేసి కూర పెట్టుకున్న టమాటో ఫ్రై అయినా నెక్స్ట్ సరే వారానికి ఇందులో ఒక్కసారన్నా నువ్వులు వేసుకోవాలి ఫ్రెండ్స్. తినాలనిపిస్తుంది. నువ్వులు ఈ వేసుకుంటే విధంగా అయితే చేదు ఒకసారి అనేది ట్రై చేసి ఉండదన్నట్టు చూడండి ఫ్రై ఫ్రెండ్స్. చాలా ప్లీజ్ బాగుంటుంది. మీకు వీడియో సో నచ్చితే నువ్వులను అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే చిన్న కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను కాకరకాయ ఆయిల్ వేసుకొని కడిగి జీలకర్ర ఆవాలు మంచిగా వేసుకున్న రౌండ్గా అయితే తర్వాత కట్ చేసి పెట్టుకున్న. నూనె దీంట్లో వేడైన మెయిన్ తర్వాత ఇంగ్రీడియంట్ కట్ చేసి ఏంటంటే పెట్టుకున్న నువ్వులు కాకరకాయలు వేసుకోవాలి వేసుకొని ఫ్రెండ్స్. ఫ్రై నువ్వులు చేసుకోవాలి. వేసుకోవడం వల్ల తర్వాత పేస్ట్ కాకరకాయ ఫ్రై వేసుకొని అనేది ఫ్రై చేదుగా చేసుకొని ఉండదన్నమాట. పసుపు నువ్వులను కారం లైట్గా వేయించుకొని పేస్ట్ వేసుకొని వేసుకోవాలి. సో ఫస్ట్ కొంచెం అయితే కడాయి ఫ్రై అయిన పెట్టుకొని 2 తర్వాత టేబుల్ స్పూన్ ఆయిల్ మనం వేసుకొని పేస్ట్ వేసి జీలకర్ర ఆవాలు పెట్టుకున్న వేసుకొని కాకరకాయ గ్రైండర్లో కట్ చేసి కొంచెం పెట్టుకున్నాం కదా, నీళ్లు పోసి అది వేసుకొని ఫ్రై ఇందులో చేసుకోవాలి. వేసుకుంటే తర్వాత నీళ్లు నువ్వుల పేస్ట్ చాలా వేసుకొని బాగుంటుంది. ఉప్పు కారం ఈ పసుపు అన్ని విధంగా వేసుకొని మీరు ఫ్రై అయిన కాకరకాయ తర్వాత ఫ్రై చేసుకొని కొంచెం తింటే నీళ్లు మాత్రం రుచి టేస్ట్ ఉంటుంది. చూసుకొని వేడివేడి అన్నంలో ఇలా కాకరకాయ వేసుకొని ఫ్రై తింటే చాలా బాగుంటుంది. అలాగే చపాతీలో కూడా తినొచ్చు. వీడియో నచ్చితే